రాఘవ్ చద్దా ఏంది ఆప్ ఎంపీ ఏమంటుండు, డేటా ఎడిపోతుంది వాడకపోతే మరుసటి రోజుకు బదిలీ చేయాలి. ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా నిజంగా రాజ్యసభలో మాట్లాడుతున్నప్పుడు ఆయనని 115 రోజులు సస్పెండ్ చేసిరు. ఆయన అన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాడు. ఏంది ఒక బైక్ మీద ముగ్గురు ప్రయాణిస్తున్నప్పుడు ఆపి మరీ చాలాన్లు వేస్తున్నారు. మరి బస్సులో కూడా దానికి ఉన్నదానికంటే కూడా 55 మంది ఉంటే అందులో 70 మంది ఎక్కుతున్నారు. మరి వాళ్ళకి ఎందుకు వేస్తలేరు? అదేమో ప్రభుత్వ ఆదాయం కింద చూస్తున్నారు, ఇదేమో ప్రజలనేమో వేరే దృష్టితో చూస్తున్నారు. మరి ఇప్పుడు ఒక బండి కొనుక్కున్నప్పుడు రోడ్ ట్యాక్స్ అని చెప్పేసి రోడ్ ట్యాక్స్ అక్కడనే ఫస్టే కట్ చేస్తున్నారు, రోడ్ ట్యాక్స్ వేస్తున్నారు, వసూలు చేస్తున్నారు స్టార్టింగ్లోనే. మళ్ళీ ఈ టోల్ ట్యాక్స్ లేనిది రోడ్డు మీద తిరుగుతున్నందుకు ఇవన్నీ ఏంటి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ ప్రశ్నిస్తుంటే ప్రజలలో అవగాహన ఏర్పడుతుంది, ప్రజలు ఇవన్నీ నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతో ఆయనని సమావేశాల నుంచే 115 రోజులు సస్పెండ్ చేసిరు. ఆయన ఏమడుగుతున్నాడు, మొబైల్ రీఛార్జ్ ఇప్పుడు నెలకు ఎన్ని రోజులు ఉంటుంది? అందరికి నెలకు 30 రోజులు, ఇప్పుడు ఎవరికైనా 30 రోజులు ఉంటుంది. ఈ మొబైల్ కంపెనీలు 28 రోజులే పెడుతున్నాయి. మరి ఇన్కమింగ్ ఎందుకు కట్ చేస్తున్నారు? మీ టైం అయిపోతే అవుట్ గోయింగ్ కట్ చేసుకోరి. ఎంత దోపిడీ ఎందుకు జరుగుతున్నది? మరి బిఎస్ఎన్ఎల్ని ఎందుకు దాన్ని క్లోజ్ చేస్తున్నారు? ప్రైవేటు ఈ టెలికాం కంపెనీలని ఎందుకు లేపుతున్నారు? ఇప్పుడు ముఖేష్ అంబానీని లేపుతున్నారు, బిఎస్ఎన్ఎల్ని బండబెట్టిరు. ఇవన్నీ ప్రశ్నించేసరికి వాళ్ళకు నచ్చతలేదు, నాలుక కింద ముళ్ళిరికినట్టు అయిపోయింది, ఆయనని సస్పెండ్ చేస్తున్నారు. అందుకనే బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటంటే కార్పొరేట్ సంస్థలకు పట్టం కడుతున్నాయి, ప్రభుత్వ సంస్థలనేమో మొత్తం నేలనాకిస్తున్నాయి. అదే బిఎస్ఎన్ఎల్ని డెవలప్ చేసుకుంటే ప్రజలకు మంచిగా ఉంటుంది కదా అందుబాటులోకి. ఏంటంటే ప్రజలకు తక్కువ చేయొద్దు, ప్రజల దగ్గర దోసుకోవాలి. వాళ్ళు దోసుకుంటే మన పార్టీకి ఫండ్ ఇస్తారు, వాళ్ళు బాగుపడాలి. వాళ్ళు పచ్చగా ఉంటే మన పార్టీకి ఫండ్ ఇస్తారు. కానీ ప్రజలు పచ్చగా ఉండొద్దు, ప్రజలు బాగుపడొద్దు. ఇవన్నీ ప్రశ్నించేటోని సస్పెండ్ చేయాలి. ఈ రకంగా నడుస్తున్నది. ఆలోచించుర్రి, ప్రజలు ఆలోచించుర్రి. బీజేపీ ఎట్లా పరిపాలిస్తున్నది? ఓన్లీ ఒకటే సిద్ధాంతం, జై శ్రీరామ్ దేశం కోసం అంటది. ఈ దేశం కోసం బువ్వ పెట్టదు, అన్నం పెట్టదు, ఏదీ లేదు. ఫస్ట్ మన ఇల్లు గడవాలి, మన కుటుంబం సరిగ్గా సాగినాక తర్వాత దేని గురించైనా కొట్లాడదాం. మనకే తిండి గతి లేదు, పోయి బయట గురించి కొట్లాడతాం. బయట పోయి ఫస్ట్ మనని చక్కగా పరిపాలించమనుర్రి. పేద ప్రజలకు ఏం కావాలని అది అందించినాక మిగతా దాని గురించి కొట్లాడాలి. దీనివల్లనే కదా ఇవాళ దేశంలో అల్లర్లు ఇవన్నీ. ఇప్పుడు బీజేపీ లేకుంటే ఈ అల్లర్లే ఉండకపోవు. ఇవన్నీ ఈ క్రియేట్ చేసిందే బీజేపీ వచ్చినాకనే ఈ అల్లర్లు క్రియేట్ అయినాయి. ఇవి లేకుంటే అసలు అల్లర్లే ఉండకపోవు. లాండ్ ఆర్డర్ పటిష్టంగా ఉండు, ఎవడు లొల్లి చేస్తే వాడిని ఇష్టం వచ్చినట్టు దోమి లోపలేస్తే అసలు ఈ మతపరమైన విద్వేషాలు, ఈ కొట్లాటలు అయ్యే ఉండకపోవు. బీజేపీ వచ్చినాకనే ఇవన్నీ అయినాయి. నిజంగా ఆలోచించుకోరు. ఎందుకంటే బీజేపీ అంటే ద్వేషం కాదు, కోపం కాదు. ఆలోచన చేసుకోరు మీరే, మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఇప్పుడు ఈయన ప్రశ్నిస్తున్నాడు, డేటా ఉంటుంది, ఈరోజు 2GB డేటా వేసుకుంటాం, ఈరోజు వాడలేదు, నైట్ 12 దాటగానే క్లోజ్ అయిపోతుంది అది మళ్ళీ. అట్లా అంటే ఏ రకంగా దోయాలనో ఆ రకంగా దోసుకపోతున్నారు అని ప్రశ్నిస్తున్నాడు. ఇటువంటి వాళ్ళకు సపోర్ట్ చేయాలి, ప్రజల పక్షాన నిలబడుతున్నారు, ఇట్లా నిలబడాలి.